హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ఉన్నవారు ప్రతి ఒక్కరూ రేపు రాత్రి 12 గంటల్లోగా ఈ ఒకటి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు ఈ ఒకటి చేసుకోకపోతే కనుక తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటటువంటి రూ. 500 సబ్సిడీ అనేది మీ యొక్క ఖాతాల్లో అయితే పడదు. అలాగే మీకు గ్యాస్ సిలిండర్లు కూడా మీ ఇళ్లకు అయితే రావు. అలాగే మీ యొక్క గ్యాస్ కనెక్షన్లు కూడా అయితే రద్దు కాబోతున్నాయి. అసలు ఆ ఒక్కటి ఏంటి? ఎందుకు చేసుకోవాలి? దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక మన యొక్క దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఒక రూల్ అనేది తీసుకొని వచ్చారండి. అయితే గ్యాస్ సిలిండర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ ఒకటి చేసుకోవాలి. ఈ రూల్ ద్వారా ఎవరైతే బోగస్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారో, బోగస్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ పసిగట్టే ఉద్దేశంతో ఈ యొక్క ప్రక్రియను అయితే తీసుకొచ్చారు. అయితే గ్యాస్ సిలిండర్లు ఉన్నవారు ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించారు. అయితే ఈ ఈకేవైసీ అనేది మనకు ఆగస్టు 16వ తేదీ అనగా మనకు రేపటితో లాస్ట్ డేట్గా అయితే ముగించబోతున్నారు. అయితే మనకు ఈ ఈకేవైసీ చేసుకోవాలంటే మనము 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి మనము ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. మరొకటి ఆఫ్లైన్లో కూడా మనం ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి ఈకేవైసీ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆఫ్లైన్ ద్వారా మీరు ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ అనేది ఒక్కొక్కరి ఇళ్లలో హెచ్పి గ్యాస్ సిలిండరు, ఇంకొకరి ఇళ్లలో ఇండియన్ గ్యాసు, మరికొందరి ఇళ్లలో మనకు భారత్ గ్యాసు, కొంతమంది ఇళ్లలో ఏంటంటే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీకి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్లు అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. అయితే మన యొక్క ఇంట్లో ఏ గ్యాస్ సిలిండర్ అయితే యూజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరూ ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆఫీస్కు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా గ్యాస్ బుక్ ఉంటుంది. ఆ బుక్ అనేది తీసుకొని వెళ్ళండి. అలాగే ఆధార్ కార్డ్తో పాటుగా మీరు ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఆధార్ కార్డులో కూడా ఉండాల్సి ఉంటుంది. ఆ మొబైల్ నెంబరు ఆధార్తో లింకప్ అయి ఉండాల్సి ఉంటుంది. ఆ నంబర్తో కలిగినటువంటి మొబైల్ అనేది తీసుకొని వెళ్తే కనుక అక్కడ మీ యొక్క గ్యాస్ బుక్లో ఉన్నటువంటి నెంబర్ అనేది వాళ్ళు ఎంటర్ చేసి చెక్ చేస్తారు. మీ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేశారా లేదా అనేది కూడా వాళ్ళు వితిన్ మినిట్స్లో చెప్పేస్తారు. సో ఒకవేళ మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసి ఉంటే కనుక మీరు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు ఈకేవైసీ కంప్లీట్ చేయని పక్షంలో తప్పనిసరిగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఆ ఈకేవైసీ అనేది మీ యొక్క వేలిముద్ర అంటే బయోమెట్రిక్ అనేది వాళ్ళ యొక్క స్కానింగ్ మిషన్ పైన పెట్టాల్సి ఉంటుంది. సో అది వేలిముద్ర పెట్టిన తర్వాత మనకేంటంటే మన యొక్క ఆధార్ కార్డుకి ఒక ఓటీపీ అనేది వస్తుంది. అంటే ఆధార్ కార్డుకి అంటే మన యొక్క ఆధార్తో ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ అనేది వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు సబ్మిట్ చేస్తారు. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత మనకేంటంటే ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇలా మీరు ప్రతి ఒక్కరూ ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ఇంకా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఇంకా ఈకేవైసీ అయితే చేయించుకోలేదని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం కూడా అయితే రాష్ట్రాలకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రతి ఒక్కరు ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీ చేసుకోవడం వల్ల లాభాలు ఏంటంటే ప్రతి ఒక్కరికి సిలిండర్ బుక్ చేసిన మనకు 10 రోజుల్లో మనకు సిలిండర్ వస్తుంది. అలాగే మనకేంటంటే తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే మహాలక్ష్మి పథకం ద్వారా రూ. 500కే గ్యాస్ సిలిండర్ అనే పథకాన్ని అయితే పెట్టారు. కాబట్టి ఆ సబ్సిడీ అనేది మన యొక్క అకౌంట్లో పడడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఏదైతే గ్యాస్ కనెక్షన్ ఉందో అది యాక్టివేషన్లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఇవన్నీ ఈకేవైసీ చేసుకోకపోతే కనుక ఈ 3 డీయాక్టివేట్ అవుతాయి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.